ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుంటున్న మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, స్థానిక 33వ వార్డు కౌన్సిలర్ గాజుల శివజ్యోతి, వార్డు బూత్ ఇన్ఛార్జీలు. డాక్టర్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేను పెన్షన్ డాక్టర్ సర్టిఫికేట్ పేరు తాజుద్దీను. మా ఆయనకి పక్షవాతం వచ్చింది. 4 పిల్లలు తల్లి వందను కన్నా ఇస్తుంది. 3 ఆడపిల్లలు 1 కొడుకు. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లోనే తింటున్నారు మా పిల్లలు. మీరు వేసిన ధన్యవాదాలు సార్. హలో సార్, నా పేరు కే జమాల్ సాహెబ్, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ. నేను ఈ నూతన ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరం పూర్తి అయింది. సంవత్సరం పూర్తి కావడంతో ఆయన ఏం పథకాలు అయితే చెప్పినాడో చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు అమలు చేస్తూ వచ్చినాడు. స్టార్టింగ్ లో 3000 పింఛన్లకు 4000 పింఛన్ అని చెప్పి ఎంటెంబడే స్పాట్ లో 4000 పింఛన్ ఇచ్చేసినాడు. ఆయన మాదిరి 250 పెంచుకుంటూ 4 సంవత్సరాలు ఆయన ఇది చేయలేదు. 1 సంవత్సరంలో ఇచ్చేసినాడు. ఇకపోతే అన్న క్యాంటీన్లు ఆయన నాశనం చేసి పెట్టి బీదవాడు తిని అన్నం కూడా నాశనం చేసి పెట్టినాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వస్తానే అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినాడు. బీదవానికి పట్టాడని పెడుతున్నాడు. ఇకపోతే గ్యాస్ 3 సిలిండర్లు చెప్పినాడు. మాట తప్ప కూడా 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాడు. తల్లికి వందనము ఒక్కరికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాడు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తున్నా అని చెప్పినాడు. అంతమందికి ఖచ్చితంగా తల్లికి వందనము ఇచ్చినాడు. అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ. ఇకపోతే బస్సుది ఒకటి ఆటోలకు ఫ్రీ పాస్ అని చెప్పినాడు. త్వరలో ఆగస్టు 15 త్వరలో అది కూడా అమలవుతుంది. కనుక ఈ ప్రభుత్వం పేరు పెట్టడానికి లేదు. కాబట్టి ప్రజలు అన్ని అర్థం చేసుకుంటారు. ఎవరు ఓడిపోయాలో వారికి ఓటేస్తారు, ఎవరు గెలిపియాలో వాళ్ళకే గెలిపిస్తారు. దౌర్జన్యాలు ఇవన్నీ ఇక్కడ ఏం సాగవు. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది. పేరు పెట్టడానికి లేదు. అందరికీ నమస్కారము. ఈరోజు మా ప్రొద్దుటూరులోని 33వ వార్డులో మా పెద్ద ఆయన వరదరాజులరెడ్డి గారి తమ్ముడు రాఘవరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు తొలి గడప ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది. ప్రొద్దుటూరులో ఉన్న అన్ని రకాల నాయకులు అనగా పల్లెలో గాని మున్సిపాలిటీ పరిధిలో గాని ఉన్న అందరు నాయకులు ఈ ప్రోగ్రామ్ కు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. వార్డులో ప్రజలందరూ చాలా సంతోషంగా, అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే వాళ్ళకి ఏ డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది వాళ్ళ ద్వారానే, వాళ్ళ మాటల ద్వారానే తెలియజేయడం జరిగింది. దానికి మేమందరం హర్షిస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, గతంలో జరిగినట్లుగా పెన్షన్ విషయంలో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఆయన 5 సంవత్సరాలు ఉన్నంత వరకు పెంచుకుంటూ నేను పెంచుతా అని చెప్పడం తప్ప ఒకేసారిగా చెప్పిన విధంగా చెప్పిన మాట ప్రకారము చంద్రబాబు నాయుడు గారు 3000 నుంచి 4000 పెన్షన్ చేయడాన్ని చాలా సంతోషపడుతున్నారు. చాలా మంది వృద్ధులకు, వికలాంగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పడం జరిగింది. ఇంకొకటి తల్లికి వందనం. మా వార్డులో దాదాపు 3 పిల్లలు, 4 పిల్లలకు కూడా తల్లికి వందనం వచ్చింది. వాళ్ళందరూ డబ్బులు డ్రా చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ కార్మికులకు ఉపయోగపడింది అని చెప్పి వాళ్ళ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ ఆగస్టు 15వ తారీఖు నిర్వహిస్తున్న బస్సు సౌకర్యానికి కూడా వాళ్ళు చాలా మంచి స్పందన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అన్ని రకాల హామీలను నెరవేరుస్తున్నారని వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మా వార్డులో ప్రతి ఇంటికి పెద్దాయన గారు, మిగతా నాయకులందరూ రావడం అనేది మాకు కూడా ప్రత్యేకంగా వార్డు కౌన్సిలర్లుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా వచ్చినందుకు కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక సంవత్సరం
తెలుగుదేశం పార్టీ పాలనలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తున్నాడు. ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో వాటి ప్రకారం సూపర్ 6 పథకాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ అయితేనేమి, పెన్షన్ల పెంపు అయితేనేమి, అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, ఇటు ఏ పథకాలు అయితే మేము మేనిఫెస్టోలో పెట్టాము వాటి పూర్తిగా సంతృప్త స్థాయిలో ప్రజలకు ఎంతవరకు అందాలో అంతవరకు చేస్తున్నాం. ముఖ్యంగా వీటిలో పథకాన్ని గురించి మీకు చెప్పాలా. తల్లికి వందనం అనే పథకం దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను ఇస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ వార్డులో 33వ వార్డులో మేము రాఘవరెడ్డి గారు, సీను గారు, ప్రసాద్ రెడ్డి గారు, కౌన్సిలరు అదేవిధంగా శివజ్యోతి గారు, కుతుబ్దీన్ అందరం కలిసి తిరిగినాము. బచ్చల పుల్లయ్య గారు, ఆసంరావు గారు తిరిగినప్పుడు మేము అడిగినప్పుడు ప్రతి ఒక్కరిని ఒక కార్యకర్తలం అందరం కలిసి ఇంటింటికి పోయి ఇంటింటిలో ప్రజలను అడిగినప్పుడు ఒక ఆమె చెప్పింది, మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 4 ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు, 4కి తల్లికి వందనం వచ్చేది చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి మా కృతజ్ఞతలు తెలిపింది. ఇది మాకు చాలా సంతృప్తికరంగా అందరం తిరిగినందుకు. కాబట్టి ప్రజలందరి కోరిక మేరకు ప్రజలకు సంతృప్త స్థాయిలో పరిపాలన అందించి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ పథకాల గురించి, ఈ అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు పెద్దలు రాఘవరెడ్డి గారు కానీ, సార్ ఈవి సుధాకర్ గారు కానీ, బొత్సల పుల్లయ్య గారు కానీ, ఆసం రఘు గారు కానీ, భార్గవరెడ్డి గారు, మా కౌన్సిలర్ శివజ్యోతి గారు, కుతుబుద్దీన్ గారు ప్రతి ఒక్కరు ప్రతి విషయం తెలియజేసినారు. వాటిలో స్పందన కూడా మీరు ఏ విధంగా ఉందో మీరు ప్రత్యక్షంగా అంటే వాళ్ళు చెప్పే స్పందనలు మీరు గమనించినారు. అలాగే మా పెద్ద ఆయన కూడా ఈవినింగ్ 7 గంటలకు మెలకువలోకి వచ్చి అందరితో మాట్లాడడం జరిగింది. నిన్న నారా లోకేష్ గారు బొకే యాపిల్ పండ్లు ఆయన త్వరగా కోలుకోవాలని డైరెక్ట్ పార్టీ ఆఫీస్ నుంచి హాస్పిటల్కే పంపించారు ఒక మెసేజ్ ద్వారా. కాబట్టి పెద్ద ఆయన కూడా తొందరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 2-3 రోజుల్లోనే ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. ఆయన నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. యువనాయకుడు కొండారెడ్డి గారు రేపు సోమవారం నుంచి ఈ ప్రోగ్రామ్ ను 5-6 చోట్ల పర్యవేక్షిస్తూ ఈ ప్రోగ్రామ్ ను పూర్తి స్థాయిలో రాఘవరెడ్డిలో కొండారెడ్డి గారు పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి ఇంకా ఈ ప్రోగ్రామ్ ను ప్రతి పల్లెకు, ప్రతి ఊరికి, ప్రతి టౌన్ కు జరిగేలా కృషి చేస్తారు. కాబట్టి ఈ పార్టీ స్పందన మాకు చాలా చాలా బాగుంది. అందరం సంతృప్తికరంగా ఉన్నాం. అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందరికీ వందనాలు. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈరోజు 2వ దినము ఇక్కడ 33వ వార్డులో ఇక్కడ పర్యటించడం జరిగింది. నిన్న 1వ వార్డులో పర్యటించడం జరిగింది. మా పర్యటనలో భాగంగా ఎక్కడ ఏ మహిళలు కానీ, ఏ పురుషులు కానీ ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వం పైన మంచి సదుద్దేశంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా మాకు అందుతున్నాయి. ఏదో 1-2 సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ సందర్భంలోనే పరిష్కారం చేసుకుంటామనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు ప్రభుత్వం పైన చాలా విశ్వాసం ప్రకటిస్తున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన నుంచి ఈ తొలి సంవత్సరంలో కొంచెం ముందడుగు వేయడము, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకొని సమానంగా రెండు సమభాగాలుగా చేసుకుంటూ ముందుకు పోతున్నాము. ప్రజలు చాలా విశ్వాసంగా ఉన్నారు ప్రభుత్వం మీద. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకు మిగతా ఈ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో చాలా సంతృప్తిగా ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో మిగతా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం మాకు అందజేస్తుంది. ఒకే సంవత్సరంలోనే అన్ని ఇవ్వలేరు కదా అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి రాబోయే సంవత్సరంలో మిగతా మేము ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలను ఏ ఒక్కటి కొదవబడకుండా కూడా అందించగలము ప్రజలకు. చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల్లో మంచి అభిమానాన్ని కోరుకుంటున్నారు. మేము కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ప్రజల్లో తిరగడంతో. అందరికీ నమస్కారాలు.